ఈరోజు ఏజెస్ అనే టాపిక్లో క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. దీంట్లో 2 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కి 50 బిట్లు ఉంటాయి. సో ఫస్ట్ ఏజెస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఉండాలి. ఏంటంటే మనకు క్రితం వయసు ఇచ్చి ఉండొచ్చు, తర్వాత వయసు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని ప్రస్తుత వయసులోకి తీసుకొచ్చుకొని తర్వాత వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ప్లస్, కొన్ని సందర్భాల్లో మైనస్ చేస్తుంటాం. అది ఏ సందర్భంలో మైనస్ చేయాలి, ఏ సందర్భంలో ప్లస్ చేయాలి అనేది మనం ఇచ్చిన క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో క్రితం వయసు ఇచ్చి ప్రస్తుత వయసు అడిగితే మనం ప్లస్ తీసుకుంటాం. తర్వాత వయసు ఇచ్చి ప్రస్తుత వయసు అడిగితే మైనస్ తీసుకుంటాం. సో క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటర్ని బట్టి లేదా ఇచ్చిన డేటాను బట్టి, క్వశ్చన్లో ఇచ్చిన డేటాను బట్టి మన ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 years ago, sum of the ages of A and B is 24 years. సో 5 సంవత్సరాల క్రితం ఏబీల వయసుల మొత్తం 24 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం ఏబి అనే 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తుల వయసుల మొత్తం, ఏబి అనే 2 వ్యక్తుల వయసుల మొత్తం 24 సంవత్సరాలు. ఎప్పుడు ఇది? 5 years ago, 5 సంవత్సరాల క్రితం అన్నాడు కదా. ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా మనం చదివి అక్కడే ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, అయితే ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత? ఇందాకే చెప్పాను, క్రితం వయసు ఇస్తే కలుపుకుంటాం, తర్వాత వయసు ఇస్తే తీసేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు క్రితం వయసు ఇచ్చాడు. క్రితం వయసు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 5 సంవత్సరాల క్రితం. కాబట్టి ఏకి 5 సంవత్సరాలు, బికి 5 సంవత్సరాలు, ఇద్దరికి చెరొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కలిపేసుకుంటే ప్రస్తుతం వాళ్ళిద్దరి వయసుల మొత్తం ఎంత అవుతుంది? 34 అవుతుంది. 34 చెరొక 5, 5 రెళ్ళు 10 సంవత్సరాలు కలపాలి. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ 5 సంవత్సరాల చొప్పున కలపాలి. 2 ఉన్నారు కాబట్టి ఇద్దరికి 5 రెళ్ళు 10, 34. ప్రజెంట్ వాళ్ళిద్దరి వయసుల మొత్తం, ప్రస్తుతం వారిద్దరి వయసుల మొత్తం ఎంత అంటే 34. ఆఫ్టర్ 3 years, the sum of the ages of ABC is 45 years. ఓకే, ఏబిసి అనే 3 వ్యక్తుల వయసుల మొత్తం 45 సంవత్సరాలు. ఎప్పుడంటే ఆఫ్టర్ 3 years, 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కదా. సో అయితే తర్వాత ఇచ్చినప్పుడు ఏం చెప్పాము అంటే ఆఫ్టర్ ఏజ్ ఇస్తే మైనస్ చేసుకోవాలి. కాబట్టి ఎంతమంది ఉంటే అన్ని 3 చొప్పున, అంటే అన్ని 3 సంవత్సరాల చొప్పున మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. 3 సంవత్సరాల తర్వాత ఏబీసీల వయసుల మొత్తం 45 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత? ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3 ఉన్నారు కాబట్టి 3 3 9 సంవత్సరాలు తీసేయాలి. 9 సంవత్సరాలు తీసేయండి. తీసేస్తే ప్రస్తుతం వాళ్ళ వయసుల మొత్తం ఎంత? 36 సంవత్సరాలు, 36 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 40 years అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 5:3. ఓకే, ఏబి అనే 2 వ్యక్తుల వయసుల మొత్తం 40 సంవత్సరాలు మరియు వారి వయసుల నిష్పత్తి 5:3. ఎప్పుడైతే క్వశ్చన్స్లో నిష్పత్తి రేషియో ఇస్తాడో ఏజెస్ మొత్తం కూడా రేషియో మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రేషియో ఇచ్చినప్పుడు రేషియో మీదనే క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉంటాయి. అది ప్రజెంట్ రేషియోనా, సో క్రితం రేషియోనా, తర్వాత రేషియోనా చూసుకోవాలి ఖచ్చితంగా. దాని మీదనే క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉంటాయి. ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇస్తే మనకు వచ్చేది కూడా ప్రస్తుత వయసులే. అక్కడి నుంచి వాళ్ళు అడిగింది ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్లోనే క్రితం వయసుల నిష్పత్తి ఇచ్చాడు అనుకోండి, వచ్చే వయసులు కూడా క్రితం వయసులే వస్తాయి. క్వశ్చన్లోనే తర్వాత వయసుల నిష్పత్తి ఇచ్చాడు అనుకోండి, ఆ వచ్చే వయసు కూడా తర్వాత వయసే వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మరి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనకి ఏ వయసు కావాలి, ఎప్పుడు వయసు కావాలి, సో క్రితం వయసా తర్వాత వయసా అనేది తీసుకోవాలి. మొత్తం కూడా రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ. ఓకే, చూడండి, ఏబి అనే 2 వ్యక్తుల వయసుల మొత్తము ఎంత అంటే 40 years. వయసుల మొత్తం 40 years. అగైన్ వాళ్ళ వయసుల నిష్పత్తులు ఎలా ఉన్నాయంటే 5:3. అంటే ఏ వయసు 5 భాగాలు, బి వయసు 3 భాగాలు. మొత్తం కలిపి ఎన్ని భాగాలు? 8 భాగాలు.
మరి 8 భాగాలకు వాళ్ళ వయసుల మొత్తం ఎంత 40 అన్నాడు. కాబట్టి 8 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 8 5 టైమ్స్ పోతుంది. అయితే ఈచ్ పార్ట్ 5. అందులో ఎవరి వయసు కావాలన్నా ఏ వయసు అన్నా ఇంటూ 5, బి వయసు అన్నా ఇంటూ 5 వేసుకోవాలి. అడిగింది ఎవరి వయసు, ఏ వయసు ఎంత. ఏ వయసు 5 భాగాలు కాబట్టి 5 5 25. ఆ 5 తోటి ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకే, ఏ వయసు 25 ఇయర్స్. సో క్వశ్చన్ నెంబర్ 3లో ఏజ్ 25 ఉండాలి, అక్కడ కరెక్షన్లో తీసుకుందాం. ఓకే, నెక్స్ట్. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏబిసి ఈజ్ 60 ఇయర్స్ అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 5:4:3. ఓకే, ఏబిసి అనే 3 వ్యక్తుల వయసుల మొత్తం 60 సంవత్సరాలు మరియు వాళ్ళ వయసుల నిష్పత్తి 5:4:3 అన్నాడు. ఓకే, ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ వయసుల మొత్తం ఎంత అంటే 60 ఇయర్స్. వాళ్ళ వయసుల మొత్తం 60 ఇయర్స్. అట్లాగే వాళ్ళ వయసుల నిష్పత్తులు ఎట్లా ఉన్నాయి, 5:4:3. అంటే ఏ వయసు 5 భాగాలు, బి వయసు 4 భాగాలు, సి వయసు 3 భాగాలు. మొత్తం కలిపి 12 పార్ట్స్. మొత్తం కలిపి 12 పార్ట్స్. దెన్ 12 పార్ట్స్కి సమ్ ఆఫ్ ఏజ్ 60. 12 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అందులో ఎవరి వయసు కావాలన్నా ఇక్కడ వచ్చిన 5 తోటి మల్టిప్లై చేయాలి. అడిగింది ఎవరి వయసు అంటే సి వయసు. సి వయసు ఎన్ని భాగాలు, 3 భాగాలు. కాబట్టి 3 × 5. సో అతని ఏజ్ ఎంత అంటే 15 ఇయర్స్. అతని ఏజ్ 15 ఇయర్స్. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏబి ఈజ్ 65 ఇయర్స్ అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 8:5. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏబీల వయసుల మొత్తం 65 సంవత్సరాలు. ఏబీల వయసుల మొత్తం 65 సంవత్సరాలు. వీళ్ళిద్దరి వయసుల మొత్తం 65 సంవత్సరాలు. నెక్స్ట్, అండ్ ద రేషియో ఆఫ్ ఏజెస్ 8:5. 8:5. ఏ వయసు 8 భాగాలు, బి వయసు 5 భాగాలు. మొత్తం కలిపి 13 భాగాలు. సో 13 ఇక్కడ 5 సార్లు పోతుంది. సో అక్కడ 5 తీసుకోండి. నెక్స్ట్, దెన్ ఫైండ్ ద రేషియోస్ ఏజెస్ ఆఫ్ దేర్ 5 years ago. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత. ఏబీల వయసుల మొత్తం 65 సంవత్సరాలు. అంటే మీనింగ్ ఏంటి, ప్రస్తుతం ఏబీల వయసుల మొత్తం 65 సంవత్సరాలు. అక్కడ ఏం చెప్పలేదు అంటే, ఏం మెన్షన్ చేయలేదంటే ప్రజెంట్ ఏజ్గా తీసుకోవాలి. అక్కడి నుంచి నెక్స్ట్ సెంటెన్స్లో ఏమన్నాడు, 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. కాబట్టి దీన్ని మనం 5 years agoగా కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ వయసులు చూసుకున్నట్లయితే 8 5 40, బి వయసు 5 5 25. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, 5 years ago వాళ్ళ రేషియో అడుగుతున్నాడు. కాబట్టి 5 సంవత్సరాల క్రితం అన్నప్పుడు చెరొక 5 తీసేద్దాం. చెరొక 5 తీసేస్తే అప్పుడు ఏ వయసు 35 years అవుతుంది, బి వయసు 20 years అవుతుంది. ఇక్కడ రేషియో తీసుకుంటే 5 7 5 4. ఓకే, ఆఫ్టర్ ప్రస్తుతం వాళ్ళ వయసులు గమనించినట్లయితే ఏ వయసు 40, బి వయసు 25. అదే 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. కాబట్టి అప్పుడు 5 సంవత్సరాల క్రితం చెరొక 5 తీసేస్తే రేషియో ఏమొచ్చింది 7:4. రేషియో 7:4.